బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని అన్ని జలాశయాలు చెరువులు నిండాలని యాగం నిర్వహించబోతున్నారు. ఎల్నినో ప్రభావం తెలంగాణపై ఉండకూడదని ఆకాంక్షతో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహణ చేయబోతున్నారు. 108 మంది ఋత్వికలు 11 హోమకుండాలతో మహాయాగం జరగబోతుంది. 10న మధ్యాహ్నం 3:24 పూర్ణాహుతి కార్యక్రమం జరగబోతుంది. ఈ పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ నెల 10న నాగార్జున సాగర్లో వరుణయాగం చేయబోతున్నారు. వరుణయాగం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే విస్తారంగా వర్షాలు కురవాలని ఈ ప్రత్యేక యాగం నిర్వహించబోతున్నారు. ఇదన్నీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. రైట్ ఎల్నినో ప్రభావం అయితే తెలంగాణపై ఉండకూడదని వరుణయాగం నిర్వహించాలనైతే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి యాగానికి సంబంధించి? తెలంగాణ రాష్ట్రంపై ఈ ఎల్నినో ప్రభావం ఉండకుండా విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో పూర్తిగా సమృద్ధిగా ఉండాలనేటువంటి సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వరుణ యాగంని నిర్వహించాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే అటు యాదగిరిగుట్ట సంబంధించిన వేద పండితులు ఇచ్చిన ముహూర్తాన్ని ఖరారు చేస్తూ ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అటు నాగార్జున సాగర్లో ఉన్నటువంటి విజయ విహార్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున వరుణయాగం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంతో పాటు వేద పండితులు దాదాపు 108 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యొక్క యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదీ జలాలతో పాటు మరోవైపు చెరువులు కుంటలు పూర్తిగా నిండి సమృద్ధిగా వర్షాలు కురిసి అటు పాడి పంటలతో అటు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క వరుణ యాగాన్ని నిర్వహించాలని భావించారు. ఇందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన నాగార్జున సాగర్లో ఉన్న విజయ విహార్ సమీపంలో ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరవుతారు. ఆ కార్యక్రమం వరుణయాగంలో కూడా ముఖ్యమంత్రి నేరుగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం వైపు ఎల్నినో ప్రభావం ఉండకుండా పాడి పంటలతో వర్షాలతో సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే ఈ వరుణయాగాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దేవాదాయ ధర్మాదాయ వేద పండితులు ఈ యొక్క అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అన్నీ చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. అటు యాదగిరిగుట్ట వేద పండితులతో పాటు ఋషులు అందే విధంగా ఈ యాగాన్ని నిర్వహించడానికి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా సంకల్పించింది. కాబట్టి అందులో భాగంగానే అటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ఈ యొక్క యాగంలో నేరుగా పార్టిసిపేట్ చేసే అవకాశం ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.